ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ రీజన్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మళ్ళీ మీ అందరికీ సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించిన ఇన్‌స్టిట్యూట్ నుంచి మనకి లేటెస్ట్‌గా ఉద్యోగాలైతే రావడం జరిగింది. 50,000 దాకా స్టార్టింగ్ సాలరీ అయితే మీకు ఉండడం జరుగుతుంది. మీకు ట్రైనింగ్ కూడా అయితే వాళ్ళే ఇస్తారనమాట. ఆ తర్వాత మీకు జాబ్ పోస్టింగ్ కూడా అయితే ఉండడం జరుగుతుంది. సో, మీకు అసిస్టెంట్ ఉద్యోగాలు అలాగే మేనేజర్ ఉద్యోగాలు కూడా అయితే మీకు ఈ జాబ్స్ అయితే ఉండడం జరిగింది. సో, ఫీమేల్ క్యాండిడేట్స్‌కి ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కి ఎలాంటి అప్లికేషన్ ఫీస్ ఉండదనమాట. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఆంధ్ర నుంచి, తెలంగాణ నుంచి ఎవరైనా సరే ఈ జాబ్స్‌కి అప్లై చేయొచ్చు. సో, ఎవరైతే ఈ జాబ్స్‌కి అప్లై చేయాలనుకుంటున్నారో, పర్మనెంట్‌గా జాబ్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరూ తప్పకుండా ఈ వీడియోని చివరిదాకా చూసి వెంటనే అయితే వీటికి అప్లై చేసుకోండి. అండ్ మీరు గనక మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్‌లో కూడా అయితే ఖచ్చితంగా జాయిన్ అవ్వండి ఫర్ డైలీ జాబ్ అప్డేట్స్. సో, దాని లింక్ అయితే కామెంట్ బాక్స్‌లో ఉంటుంది. సో, మీరు వెంటనే వెళ్లి ఆ లింక్ క్లిక్ చేసి వెంటనే మన టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. అండ్ మీరు గనుక ఈ వీడియోని ఇక్కడి దాకా చూసినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియో కంటెంట్ నచ్చే ఉంటుంది. సో, కాబట్టి తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి ఈ వీడియోనైతే పూర్తిగా చూడండి. సో, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మనందరికీ అయితే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన రామన్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ నుంచి మనకి లేటెస్ట్ జాబ్ రిక్రూట్‌మెంట్ అయితే వచ్చింది. సో, మీ అందరికీ తెలుసు కదా! సివి రామన్ గారు సైంటిస్ట్ అని. సో, ఆ సివి రామన్ సార్‌కి సంబంధించి రామన్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ నుంచి మనకి లేటెస్ట్‌గా రిక్రూట్‌మెంట్ వచ్చింది. సో, ఇక్కడ మీకు ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే ఈ జాబ్స్‌కి అప్లై చేసుకోవచ్చు. రెగ్యులర్ బేసిస్ మీద అయితే ఉండడం జరుగుతుంది. సో, మీకు 2 ఇయర్స్ పాటు ప్రొబేషన్ పీరియడ్ అంటే ట్రైనింగ్ పీరియడ్ కూడా అయితే మీకు ఉండడం జరుగుతుంది. ఆ తర్వాత మీకు ఇక్కడ అప్‌లోడింగ్ అండ్ సబ్మిషన్ ఆఫ్ మార్క్స్ అండ్ సర్టిఫికేట్స్. సో, మీరైతే ఆన్‌లైన్‌లో అప్లై చేయాల్సి ఉంటుంది. అప్లై చేసేటప్పుడు మీకు సంబంధించిన 10థ్ క్లాస్ నుంచి మీకు సంబంధించిన ఏదైతే హైయెస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు మీకు ఏదైతే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయో ఆ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ కూడా అయితే మీరు అప్‌లోడ్ అయితే చేయాలన్నమాట. సో, వీటికి సంబంధించి ఎవరైతే అప్లికెంట్స్ అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళకి సంబంధించి అప్లికేషన్ ఫీస్ అయితే మనకి ఫీమేల్ క్యాండిడేట్స్‌కి అలాగే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కి ఎలాంటి అప్లికేషన్ ఫీస్ అయితే లేదన్నమాట. సో, మీరిక్కడ చూసుకోవచ్చు ఎస్సీ, ఎస్టీ, ఉమెన్ అండ్ దివ్యాంగ్ క్యాండిడేట్స్ అని చెప్పి నో ఫీ అని చెప్పి ఇచ్చారు. సో, వీళ్ళైతే ఎలాంటి అప్లికేషన్ ఫీస్ పే చేయక్కర్లేదు. అలాగే అన్‌రిజర్వ్డ్ ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అయితే రూ. 250 అయితే పే చేయాలి. అన్‌రిజర్వ్డ్ ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ ఫీమేల్ క్యాండిడేట్స్ అయినా ఎలాంటి అప్లికేషన్ ఫీస్ పే అక్కర్లేదన్నమాట. సో, కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి. 7థ్ ఏప్రిల్ నుంచి ఆల్రెడీ అప్లై చేసుకోవచ్చనమాట. ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోవడం జరిగింది. సో, కాబట్టి తప్పకుండా అయితే అందరూ అప్లై చేసుకోండి. సో, మీకు సంబంధించి రిటన్ టెస్ట్ అలాగే స్కిల్ టెస్ట్ కూడా అయితే మీకు కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. సో, వీటికి సంబంధించి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ తప్పకుండా ఈ వీడియోని చివరిదాకా చూడండి. సో, వీటికి సంబంధించి రామన్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ అని చెప్పి ఉంది. సో, ఇదైతే మనకి బెంగుళూరుకి సంబంధించిందనమాట. సో, ఇక్కడ మీకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కిందైతే వీళ్ళు పనిచేయడం జరుగుతుంది. ఇన్‌స్టిట్యూట్ అనేది డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కిందైతే రావడం జరుగుతుంది. సో, వీళ్ళైతే డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ చేస్తున్నారు. టెంపరరీ కాంట్రాక్ట్ జాబ్‌లు కాదనమాట. సో, పర్మనెంట్‌గా గవర్నమెంట్ జాబ్ అనమాట. సో, మీరైతే ఆన్‌లైన్‌లో అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. ఇండియన్ నేషనల్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. సో, ఇక్కడ మీకు డిఫరెంట్ డిఫరెంట్ పోస్ట్‌లకైతే వీళ్ళు రిక్రూట్‌మెంట్ చేస్తున్నారు. ముందుగా అసిస్టెంట్ క్యాంటీన్ మేనేజర్ అని చెప్పి ఉంది. సో, ఇదైతే మీకు డిగ్రీ ఇన్ హోటల్ మేనేజ్మెంట్ గాని ఆర్ ఎనీ ఈక్వివలెంట్ ఆహ్, మీరు స్టడీ చేసినట్లయితే అప్లై చేసుకోవచ్చు. కాకపోతే మీకు 5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఉండాలన్నమాట ఈ క్యాంటీన్ మేనేజర్ అనే ఉద్యోగానికి. సో, మీకు 30 ఇయర్స్ వరకు ఈ జాబ్‌కైతే అప్లై చేసుకోవచ్చు. అలాగే అసిస్టెంట్ ఉద్యోగాలని ఉన్నాయి. సో, ఇదేంటంటే గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ డిసిప్లిన్. సో, మీరు ఎలాంటి డిగ్రీ చేసినా అంటే బీఎస్సీ, బీకామ్, బీఏ, బీబీఏ, పీఎం తర్వాత బీటెక్ చేసినా మీరైతే ఈ జాబ్‌కి అప్లై చేయొచ్చు. కాకపోతే మీకు మినిమమ్ 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఉండాలి. ఎనీ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ గాని, లేకపోతే పీఎస్‌యూస్ గాని, లేకపోతే అటానమస్ బాడీస్ ఎనీ అడ్మినిస్ట్రేషన్ గాని, లేకపోతే ఎనీ అకౌంట్స్ రిలేటెడ్ మ్యాటర్స్ గాని దేంట్లో అయినా సరే మీకు 3 ఇయర్స్ పాటు ఎక్స్‌పీరియన్స్ ఉన్నట్లయితే మీరైతే ఈ జాబ్స్‌కి అప్లై చేయొచ్చనమాట. 28 ఇయర్స్ వరకు ఎవరైనా సరే అప్లై చేయొచ్చు. ఇంజినీరింగ్ అసిస్టెంట్ అని ఉంది. సో, ఇదైతే డిప్లొమా ఇన్ సివిల్ ఇంజినీరింగ్ చేసిన వాళ్ళైతే అప్లై చేయొచ్చు. మీరు బీటెక్ సివిల్ ఇంజినీరింగ్ చేసినా, మీరు డిప్లొమా చేసినట్లయితే అప్లై చేసుకోవచ్చనమాట. సో, మీకిక్కడ 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అని డిజైరబుల్ అని ఉంది. సో, ఎక్స్‌పీరియన్స్ లేని వాళ్ళైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది మ్యాండేటరీ అయితే కాదు. 28 ఇయర్స్ వరకు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇంజినీర్ ఏ అని చెప్పుంది. ఇంజినీరింగ్ డిగ్రీ ఇన్ ఫోటోనిక్స్‌లో ఎవరైనా ఇంజినీరింగ్ చేసినా అప్లై చేసుకోవచ్చు. ఆర్ ఎంఎస్‌సి ఫోటోనిక్స్ చేసినా అప్లై చేసుకోవచ్చనమాట. 35 ఇయర్స్ వరకు ఈ జాబ్‌కి అప్లై చేయొచ్చు. అలాగే ఇంజినీర్ ఏ అని ఉంది. సో, ఇక్కడ మీకు ఇంజినీర్ ఏ ఎలక్ట్రానిక్స్ అని చెప్పుంది. అంటే మీరు బీటెక్ ఇన్ ఎలక్ట్రానిక్స్ చేసినట్లయితే మీరు అప్లై చేసుకోవచ్చనమాట. ఆర్ ఎంఎస్‌సి ఎలక్ట్రానిక్స్ చేసినా అప్లై చేసుకోవచ్చు. కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి. 35 ఇయర్స్ వరకు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. సో, కాబట్టి ఎవరైతే ఈ జాబ్స్‌కి అప్లై చేయాలనుకుంటున్నారో ఈ జాబ్స్‌కి అప్లై చేయండి. సో, ఒకవేళ ఈ జాబ్స్ మీకు అక్కర్లేకపోతే మీరు ఎలిజిబిలిటీ కాకపోతే పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగాలు జాబ్ వీడియోస్ అనేవి మన ఛానల్ వీడియోస్‌లో అయితే ఉన్నాయి. సో, 10థ్ క్లాస్ నుంచి మీరు హైయర్ గ్రాడ్యుయేషన్ వరకు ఇంటర్, డిప్లొమా వాళ్ళందరికీ అన్ని జాబ్ వీడియోస్ అయితే మన ఛానల్‌లో ఉన్నాయి. సో, మీరు మన ఛానల్ వీడియోస్‌లోకి వెళ్లి వాటికి చెక్ చేసి వాటికైతే అప్లై చేసుకోండి.
ఈ జాబ్స్‌కి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు 14థ్ మే లోపల అయితే అప్లై చేయాలన్నమాట ఆన్‌లైన్‌లో. సో, కాబట్టి తప్పకుండా అయితే అప్లై చేసుకోండి. సో, ఈ జాబ్స్‌కి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో దాని యొక్క లింక్ అనేది మన కామెంట్ బాక్స్‌లో ఉంటుంది. సో, మీరది క్లిక్ చేసినట్లయితే అఫీషియల్ వెబ్‌సైట్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది అప్లై చేయడానికి. ఇదైతే మీకు వీళ్ళకి సంబంధించిన అఫీషియల్ వెబ్‌సైట్ అన్నమాట. సో, ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫార్మ్ ఫర్ రిక్రూట్‌మెంట్ ఆఫ్ వేరియస్ పోస్ట్స్ ఎట్ ఆర్ఆర్ఐ అని చెప్పుంది. సో, ఇక్కడ రామన్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ అని చెప్పుంది. సో, మీరైతే ఇదంతా మొత్తం చదివి ఇక్కడ రిజిస్ట్రేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. సో, ఇక్కడ మీ నేమ్, తర్వాత మీ ఫాదర్స్ నేమ్, తర్వాత మీ అప్లికెంట్ మదర్స్ నేమ్, తర్వాత మీ మొబైల్ నంబర్, మళ్ళీ సేమ్ అదే మొబైల్ నంబర్ ఎంటర్ చేయండి. తర్వాత ఈమెయిల్ ఐడీ, మళ్ళీ అదే ఈమెయిల్ ఐడీ ఎంటర్ చేసి జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేసిన తర్వాత మీ ఈమెయిల్ ఐడీకి, మొబైల్ నంబర్‌కి ఓటీపీస్ అయితే రావడం జరుగుతాయి. సో, ఆ ఓటీపీస్ అయితే ఇక్కడ మీకు ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఐ అగ్రీ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకక్కడ ఏదైతే క్యాప్చా కనిపిస్తుందో అది ఎంటర్ చేసి రీవెరిఫై అయితే క్లిక్ చేయండి. సో, వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీరైతే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత మీ ఈమెయిల్ ఐడీకైతే యూజర్ ఐడీ, పాస్వర్డ్ అయితే రావడం జరుగుతాయి. సో, ఇక్కడ మీరు లాగిన్ అయితే క్లిక్ చేయండి. లాగిన్ క్లిక్ చేసి యూజర్ ఐడీ, పాస్వర్డ్ అయితే మీకు మీ యొక్క ఏదైతే రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడీ ఇచ్చారో సో, ఆ ఈమెయిల్ ఐడీకి వస్తది. సో, ఆ 2 ఇక్కడ ఎంటర్ చేసి అక్కడ మీకేదైతే క్యాప్చా కనిపిస్తుందో అది ఎంటర్ చేసి లాగిన్ అయితే క్లిక్ చేయండి. సో, ఇలా లాగిన్ అయిన తర్వాత మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని అయితే అడగడం జరుగుతుంది. ఆ డీటెయిల్స్ అన్ని అయితే ఎంటర్ చేయండి. మీకు సంబంధించిన ఏవైతే సర్టిఫికేట్స్ ఉంటాయో అవన్నీ అయితే అప్‌లోడ్ చేయండి. ఫైనల్‌గా ఎవరైతే పేమెంట్ చేయాలో అన్‌రిజర్వ్డ్ ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్‌కి, మేల్ క్యాండిడేట్స్‌కి వాళ్ళందరూ ఆ పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో, ఎవరైతే అప్లికేషన్ ఫీస్ పే చేయక్కర్లేదో వాళ్ళు డైరెక్ట్‌గా అయితే అప్లై చేసేసుకోవచ్చనమాట. ఇలా ఫైనల్‌గా అయితే మీరు సబ్మిట్ అయితే చేయాలి. అప్లికేషన్ ఫార్మ్ కూడా అయితే జిరాక్స్ అయితే తీసుకోవాలనమాట. సో, సబ్మిట్ చేసిన తర్వాత సో, ఇలా ఆన్‌లైన్‌లో ఈజీగా అయితే అప్లై చేయొచ్చు. సో, కాబట్టి తప్పకుండా అందరూ అప్లై చేసుకోండి. ఎవరైతే పర్మనెంట్‌గా జాబ్ చేద్దామనుకుంటున్నారో సో, మీకు ఈ జాబ్స్ అక్కర్లేకపోతే పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగాలు మన ఛానల్ వీడియోస్‌లో అయితే ఉన్నాయి. సో, మీరైతే వాటికి చెక్ చేసి వాటికి అప్లై చేసుకోండి. అండ్ మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ మీరు గనక ఇంకా ఈ వీడియోని ప్రతి ఒక్కళ్ళకి షేర్ చేయకపోతే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్స్‌కి అందరికీ షేర్ చేయండి. చాలా మందికైతే యూజ్ అవ్వడం జరుగుతుంది. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్‌లో ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. దాని లింక్ అనేది కామెంట్ బాక్స్‌లో ఉంటుంది. అండ్ మీరింకా కూడా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ.